ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన దేవుని వాక్కు, దేవుని తలంపులు. దేవుని తలంపులు మానవుని పట్ల ఉన్నతమైనవిగా ఉంటవి. దేవుని తలంపులు మానవుని పట్ల విస్తారమైనవిగా ఉంటవి. దేవుని తలంపులు మానవుని పట్ల అమూల్యమైనవిగాను, ప్రశస్తమైనవిగాను ఉంటవి. అయితే ప్రతి మానవుడు దేవుని యొక్క తలంపుల్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. అయితే దేవుని యొక్క తలంపులు మానవుడు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని వాగ్దానాలను చూద్దాం. కీర్తనల గ్రంథము 40 అధ్యాయం 5 వచనం చూద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదుననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. అంటే దేవుని యొక్క తలంపులు వివరించాలంటే అవి లెక్కకు సరిపోవంట. దేవునికి సాటి అయిన వారు ఒక్కరునూ లేరంట. దేవుని యొక్క తలంపులేంటి మానవుని జీవితంలో? ఉదాహరణకు చూస్తే ఇష్కరేతు యోధా దేవునితో పాటు జీవించాడు. 3.5 సంవత్సరాలు దేవునితో పాటు జీవించాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. దేవునికి ఇస్కరియోతు యోధా మీద దేవుని యొక్క తలంపులు ఏంటివి? 12 గోత్రాలకు ఒక గోత్రానికి తీర్పు తీర్చినట్లుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఇష్కరియోతు యోధా ఏం చేశాడు? తనకున్న అవిధేయత వల్ల, తనకున్న శరీర ఆశల వల్ల, నేత్రాశ వల్ల, జీవపు డంబం వల్ల ఆయన దేవుని యొక్క తలంపులు ఆయన జీవితంలో నెరవేర్చలేకపోయాడు. దేవునికి మన జీవితంలో గూడా దేవుడు మన పట్ల గూడా ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు. విస్తారమైన తలంపులు కలిగి ఉన్నారు. అమూల్యమైన తలంపులు కలిగి ఉన్నారు. మన కొరకు దేవుని తలంపులు మన పట్ల నెరవేర్చుటకు మన సంఘములో, సమాజంలో దేవుని చిత్తానుసారంగా జరిగించకపోతే మనము గూడా దేవుని యొక్క తలంపుల్ని నెరవేర్చే వారిగా ఉండకుండా వారి వలే అయిపోతాం. సౌలు వలే, ఇష్కరేతు యోధా వలే మనం అయిపోతాం. దేవునికి ఎప్పుడైతే విధేయులుగా ఉంటామో, దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు చేస్తామో, దేవుని యొక్క తలంపుల్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం. అయితే దేవునికి మన పట్ల దేవునికున్న తలంపులేంటివి? మనం సంఘంలో ఒక స్తంభంగా ఉండాలని, దేవుని ప్రణాళిక మనం సంఘంలో, సమాజంలో మంచి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని తలంపులు. అయితే మనం దాన్ని కోల్పోతున్నామా? కాపాడుకోగలుగుతున్నామా? ఆయన తలంపుల్ని మన ఎడల నెరవేర్చగలుగుతున్నామా? స్వతంత్రించుకోగలుగుతున్నామా? నెరవేర్చలేకపోతున్నామా? దాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 17 వచనం చూద్దాం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటిని వాటి మొత్తం ఎంతో గొప్పవి. వాటిని లెక్కించదనా అనుకొంటినా అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉన్నాను. దేవా, నీవు భక్తిహీనులను నిత్యముగా సంహరించెదవు. అంటే దేవుని యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవంట. వాటి మొత్తం ఎంతో గొప్పవంట. వాటికి లెక్కించాలని అనుకుంటే అవి ఇసుక రేణుల కంటే ఎక్కువగా ఉన్నవంట. అంటే దేవునికి మానవుని పట్ల ఉన్న తలంపులు ఇసుక రేణువు కంటే ఎంతో గొప్పవంట. అయితే 139 అధ్యాయం 24 వచనం చూద్దాం. దేవుని యొక్క తలంపులు మానవ జీవితంలో స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి? మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క తలంపులు నెరవేర్చగలుగుతున్నామా? దేవుని యొక్క తలంపులు మానవ జీవితంలో, మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే ఆయన కోరుకున్న పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోగలగాలి. ఆయనకి పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండగలగాలి. దాని కొరకు స్వపరీక్ష చేసుకొని పశ్చాత్తాపడాలి. ప్రతి మానవుడు తన జీవితంలో దేవుని యొక్క తలంపులు నెరవేర్చాలంటే స్వపరీక్ష చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఆలోచనను మనం ఎరిగి నడుచుకోగలిగితే దేవుడు తలంపులు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. దేవుని యొక్క తలంపులు నా పట్ల, నీ పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.